హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు చికెన్ బగారా రైస్ చేస్తున్నాను. ఆల్రెడీ చికెన్ రెసిపీ ఉందండి ఛానల్లో, చెక్ చేయండి. డెలీషియస్ చికెన్ అండి, ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడన్నా అర్జెంటుగా కావాలంటే బుక్ చేసుకొని వండేసుకోవడమే. మా మ్యారేజ్ డే స్పెషల్స్ అండి ఇవి. June 17 మా మ్యారేజ్ అయిందండి. మాకు తెలియకుండానే 29 years గడిచిపోయింది. మా వారు మామగారు మెచ్చిన అల్లుడండి. అల్లుడు హైదరాబాద్లోనే జాబ్ చేస్తానంటేనే, దానికి ఒప్పుకుంటేనే నన్ను ఇచ్చి పెళ్లి చేస్తానని మాట తీసుకున్నారండి మా నాన్నగారు. ఆ విధంగా మేము కూడా 29 years నుంచి హైదరాబాద్లోనే ఉండిపోయామండి. కానీ మా నాన్నే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. 3 years అయ్యింది. ఆయనకి నేనంటే అంత ఇష్టం అండి. ఈరోజు రైస్ కుక్కర్లో బగారా రైస్ చేసుకుందామండి. ముందుగా రైస్ కుక్కర్ ఆన్ చేసుకోవాలి. స్లాట్ నొక్కాలి. ఆయిల్ పోసుకోవాలండి. ఇందులో యాలక్కాయలు, లవంగాయలు, సాజీరా, బిర్యానీ మసాలా, బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవాలండి. జీలకర్ర, ఈ బగారా రైస్ కావాల్సిన పదార్థాలండి: బిర్యానీ దినుసులు, ఆయిల్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు ఇలా కాగిన తర్వాత కరివేపాకు వేస్తానండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఉప్పు కూడా వేసేసుకోవాలి. గరం మసాలా, గడి పెట్టుకుని వేసేసుకోవాలండి. ఈ కుక్కర్లో బగారా రైస్ కానీ, వెజిటేబుల్ బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ కానీ ఏదైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తొందరగా కూడా అయిపోతుంది. ముక్కలన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న రైస్ వాటర్ వేసేసుకోవాలి. ఒక
ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అండి. నేను కర్నూలు సోనా మసూరి రైస్తోనే చేస్తున్నానండి ఈరోజు, బిర్యానీ బియ్యం కాదు. ఇంతేనండి, అన్నీ ఇలా తిప్పేసి దీన్ని పులావ్లో సెట్ చేసుకోవాలండి. ఇలా మూత పెట్టేసుకోవడమేనండి. ఈరోజు మా స్పెషల్ అండి బగారా రైస్, చికెన్ కర్రీ, రైతా.